ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. పరమేశ్వరుణ్ణి కొందరు మహాదేవుడు అంటారు, మరికొందరు శివయ్య అంటారు, మరికొందరు రుద్రుడు అని అంటూ ఉంటారు. ఆయన్ని ఏ పేరుతో పిలిచినా ఎలా కొలిచినా భక్తితో ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాలను కూడా హరిస్తాడు అన్నది ప్రతీతి. ఇక శివరాత్రి సందర్భంలో జంగమయ్య క్షేత్రాలన్నీ కూడా బ్రహ్మోత్సవ శోభతో మిన్నంటుతున్నాయి. ఇక ప్రతి భక్తుని హృదయం శివనామస్మరణతో మారుమోగిపోతోంది. ఈ నేపథ్యంలో శివతత్వానికి సంబంధించి ప్రేక్షకులు అనేక ధర్మ సందేహాలను మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మహంతయ్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కోదాడ నుంచి గౌరీ రాస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన పుష్పాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. శివునికి చాలా రకాల ప్రీతిపాత్రమైన పుష్పాలు ఉన్నాయమ్మా. మల్లె పుష్పములు, అర్క పుష్పములు, ఇంకా కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములు, ఇవన్నీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి పుష్పాలే. చంపక పుష్పములు ఇవి ప్రీతిపాత్రమైనటువంటివి. కరవీరుడు అనేటటువంటి ఒక భక్తుడు పూర్వము శ్రీశైల మహాక్షేత్రంలో ఆ శివయ్య గురించి తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమైన పిమ్మట, ఓ స్వామి, నిన్ను నిరంతరం ఆరాధించడానికి నా శరీరములోని నరములు సమస్త ధాతువులు పుష్పములలాగా మారాలి అని ఆ స్వామిని వేడుకొని ఆ కరవీరుడుగా ప్రసిద్ధిగాంచి ఆ కరవీర పుష్పముల చేత ఆ శ్రీశైల మహాక్షేత్రంలో అర్చిస్తూ ఉంటారు. అక్కడనే కాదు, అంతటా కూడా పరమశివుడికి కరవీర పుష్పములు భవం దేవం తర్పయామి అనేటటువంటి మహాన్యాసంలో ఒక మంత్రంలో చంపక పుష్పము, అర్క పుష్పము, ఇంకా అనేక పుష్పాలు, కరవీర పుష్పము, మల్లె పుష్పములు, ఇవన్నీ కూడా ప్రీతిపాత్రమైనటువంటివే. కాకపోతే ఏ పుష్పాన్ని సమర్పించినా ఆ పరమశివుడికి భక్తితో సమర్పించాలి. ఒక శ్లోకంలో సేవంతికా వకుళ చంపక పాటలాబ్జై పున్నా గజాజిక రవీర రసాల పుష్పై బిల్వ ప్రవాళ సుషమీ దళమాలికాభి త్వాం పూజయామి జగదీశ్వరమే ప్రసీద. ఈ శ్లోకంలో సేవంతిక, వకుళ, పున్నాగ ఇలాంటి పుష్పాలన్నీ కూడా పరమశివుడికి ప్రీతిపాత్రమైనటువంటివి. భక్తి చేత ఆ శివయ్యకు ఒక్క పుష్పాన్ని సమర్పించిన అత్యంత ప్రీతితో స్వీకరిస్తాడు. పూర్వము పుష్పదంతుడు అనేక రకముల పుష్పములతో అర్చించాడు. అదేవిధంగా శ్రీశైల మహాక్షేత్రంలో అర్జున పుష్పముల చేత అర్చించి ఒక భక్తురాలు కీర్తి గడించింది. ఈ విధంగా పరమశివుడికి సంబంధించినటువంటి పుష్పములలో ప్రముఖ పాత్ర వహించేటటువంటివి కరవీర పుష్పములు, జాజి పుష్పములు, చంపక పుష్పములు, మరువక పుష్పములు, అర్క పుష్పములు అంటే జిల్లేడు పుష్పములు, ఇవి కూడా చాలా ప్రీతిపాత్రమైనటువంటివి పరమశివుడికి. మరో ఉత్తరం చూద్దామండి. సరే. ఒంగోలు నుంచి వినయ్ రాస్తున్నారు. శివుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శివుడికి ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలంటూ ఏవి చెప్పలేనప్పటికీ భక్తితో భక్త కన్నప్ప తాను భుజించేటటువంటి పదార్థాలను పెడతాడు. అదేవిధంగా 63 పురాతన భక్తులలో ఒక్కొక్క భక్తురాలు గొడగూచి అని ఒక అమ్మాయి ఉన్నది, పాలు నైవేద్యంగా సమర్పించింది. కనుక ముఖ్యంగా పరమాన్నము చాలా ప్రీతిపాత్రమైనది అయినప్పటికీ ఆయా సమయములలో ఆ పరమశివుడికి భక్తితో సమర్పించే ఈ
తాను ఏవి భుజించి సంప్రీతి చెందుతాడో అవి అన్నీ కూడా పరమశివుడికి ప్రీతిపాత్రమైనవే. శంకరాచార్యుల వారు కూడా చక్కగా ఒక స్తోత్రంలో రత్నై కల్పితమాసనం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమద మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్షం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం అని పేర్కొన్నాడు. భక్షము, కదళీఫలములు, ఇంకా పరమాన్నము, పాయసము ఇవన్నీ కూడా ప్రీతిపాత్రమైనటువంటివి. మానస పూజలో చెప్పినప్పటికీ పరమశివుడికి ఏవి ప్రీతిపాత్రమైన పుష్పములో, తదనంతరం ఏవి ప్రీతిపాత్రమైన నైవేద్యములో శంకరాచార్యుల వారు చాలా చక్కగా వివరించారు. మత్కల్పితం, నేను సమర్పిస్తూ ఉన్నటువంటి హృదయములో స్మరిస్తూ నీకు సమర్పిస్తున్నానంటాడు. అంతేకాదు, ఓ పరమేశ్వర, ఆత్మాత్వం, నా ఆత్మనే నీవయ్యా, శరీరం గృహం, ఈ శరీరము నీకు దేవాలయం, సహచర ప్రాణాహ, సహచరులందరూ కూడా ప్రాణం, నా ప్రాణం ఎక్కడ లేదు, శివభక్తుల మధ్యలోనే, శివభక్తులలోనే నా ప్రాణం ఉన్నది. కనుక నేను ఏది చేస్తూ ఉన్నా కూడా యద్యత్ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం, నేను ఏది చేస్తూ ఉన్నా అదంతా కూడా నీ యొక్క ఆరాధననే శంకరాచార్యుల వారు. దానిలో సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం భక్షం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు అంటాడు. కనుక ఓ స్వామి, సువర్ణమయమైన పాత్రలో నేను పయోదధియుతం, పాయసం, భక్షం ఇవన్నీ కూడా సమర్పించినాను అని నీకు నమస్కరిస్తున్నాను అంటాడు. కనుక పరమశివుడికి ప్రత్యేకంగా ఆయన అభిషేక ప్రియుడు. అభిషేకానంతరము ఆ స్వామికి పాయసము, దద్యోజనము, కదళీఫలములు, శర్కర నైవేద్యములు ఇవన్నీ కూడా ప్రీతిపాత్రములైనటువంటివే పరమశివుడికి నైవేద్యాలుగా. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మహాలక్ష్మి రాస్తున్నారు. శివుడికి ఇష్టమైన అభిషేక ద్రవ్యాలు ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు. ధారాపాతంగా అంటే ధారగా అంటే అవిచ్ఛిన్నంగా మధ్యలో ఆగకుండా నీరు పోస్తూ ఉన్నా పరమశివుడు సంతోషపడతాడు. ఆయన ఆశుతోషుడు. కొద్దిగా ఆయన పైన నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్తి రిసుమంత పారవైచిన, భక్తితో యాదృచ్ఛికంగా సమర్పించినా కూడా వాటిని స్వీకరించే స్వామి. ఆయనకు గంగాతోయం అంటే పరమ ప్రీతి. అభిషేక జలం ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని ఈ విధంగా నమకము 11 అనువాకముల చేత ఆ పరమశివుడిని అర్చించి, ఎవరైతే చమకము అంటే ఒక్కొక్క వరం కోరుకోవడం, ఏకాదశ రుద్రాభిషేకము అంటే అర్థం అదే. నమకము 11 అనువాకముల చేత చమకములోని ఒక అనువాకము చదవడం. అగ్నా విష్ణో సజోష సేమావర్ధంతు వాంగిరః దిమ్నైర్వాజైభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధేతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే. ఇది చమకములో మొదటి అనువాకమమ్మ. అంటే నాకు బుద్ధి సమృద్ధిగా లభించని, అగ్ని అనుకూలంగా ఉండని, నాకు ఏనుగులు గుర్రములు ఇవన్నీ కూడా అవి నాకు ప్రసన్నంగా ఉండని అని వీటిలో చమకములో ఒక్కొక్క వరాన్ని కోరుకోవడం. కనుక ఈ అభిషేక ప్రియుడైనటువంటి శివుడికి ఇక్షుశాలియవసస్య ఫలాఢ్యే పారిజాతతరు శోభితమూలే, చెరుకు రసముతో అభిషేకం అంటే చాలా ప్రీతి. అవే కాకుండా పంచామృతములు, పాలు, పెరుగు,
శర్కర, తేనె, ఘృతము అంటే నెయ్యి, ఈ పంచామృతములు అంటారు. చక్కని ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమవృష్ణియం భవావాజస్య సంగతే అనే మంత్రాన్ని చదువుతూ స్వామికి క్షీరాభిషేకం చేయడం. దధిక్రావణో అకారిశం జిష్ణోరస్వస్య వాచినః సురభినో ముఖాకరత్ ప్రణాయోగం సితారిషత్ అని పెరుగుతో అభిషేకం చేయడం. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఘృతేన స్నాపయామి అని నెయ్యితో అభిషేకం చేయడం. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్నః సంతోషధేః మధునక్తముతోషసే మధుమత్పార్థివ గుమ్రజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మా దీర్ఘావో భవంతు నః మధునా స్నాపయామి అని చక్కగా తేనెతో అభిషేకం చేయడం. స్వాదుఃపవస్వ దివ్యాడ జన్వనే స్వాదురింద్రాయ సహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగుం అదాభ్యః శర్కరతో అభిషేకం చేయడం. ఈ విధంగా పంచామృతములే కాకుండా ఫలరసములు ప్రకావ్యముశనే వబ్రువాడో దేవో దేవానాం జనిమా వివక్తే మహివ్రతశ్చుచి బంధుః పావకః పద వరాహో అభ్యేతి రేభన్న అని చక్కగా కదళీఫల రసముల చేత. ఈ విధంగా ఏవీ లేనటువంటి వారు పరమశివుడు మొదలే చెప్పాను నేను, ఆశుతోషుడాయన భక్తుల హృదయాలలో భక్తిని మాత్రమే స్వీకరించి తనకు ఏది సమర్పించినా సంతృప్తి చెందేటటువంటి దేవదేవుడు మహాదేవుడు పరమశివుడే. కనుక అభిషేక జలము ఈ మంత్రములు ఏవి రాకపోయినా వేదము అసలైనటువంటి విద్య, దానిలో ఉన్నటువంటి మంత్రమే నమశివాయ అనేది. రుద్రము నమకములోని అష్టమోధ్యాయములో హర హర నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఇదిగో నమశివాయే అనే మంత్రం యజుర్వేదంలో చెప్పబడింది. కనుక సప్తకోటీషు మంత్రేషు మంత్రః పంచాక్షరో మహాన్. ప్రపంచంలో ఈ విశ్వములో 7 కోట్ల మంత్రములలో మంత్రరాజము ఏదయ్యా అంటే నమశివాయ అనే పంచాక్షరి మంత్రం. దానికి ఓంకారము చేరిస్తే అది ప్రణవమవుతుంది. కనుక ఓం నమశివాయ అని చక్కగా నీళ్లు పోసినా చాలు, పరమశివుడు చాలా సంప్రీతి చెంది కోరిన కోరికలన్నీ కూడా ఇచ్చేటటువంటి శక్తి కలిగిన వాడు. కనుక నమశ్శబ్దేతి పూర్వం శివాయేతి పరం. శివ అనే 2 అక్షరములు ఇవి సన్మంగళప్రదమైనటువంటివి. ఇవి ఎంత శక్తిని కలిగి ఉన్నాయి అంటే ఎందుకొరకు చెప్తున్నానంటే చక్కగా జలము తీసుకొని, జలము చాలా ప్రీతిపాత్రమైనకు శివ శివ అంటూ ఇలా నీళ్లు లింగము పైన పోసినా సంప్రీతి చెందుతాడు పరమశివుడు. ఈ మంత్రము యొక్క మహాత్మ్యాన్ని చక్కగా మహిమనంలో చెప్పారు. అనేక కావ్యాల్లో కవులు కూడా వర్ణించారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవని మండలి లోపలన్ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ నిత్యంబు భక్తాళికిన్. పిడుగు పడితే కూడా శివ శివ అంటూ ఉంటే అది పుష్పంలాగా మారుతుందట. అగ్ని మంచగు అగ్ని మంచులాగా మారుతుందట. అకూపారంబు భూమి స్థలంబౌ వేగంగా ప్రవహించే నది కూడా అది బాట ఇస్తుందట. వీటికి తార్కాణాలు ఉన్నాయి. శివమహాపురాణంలో కథలు కూడా చెప్పడం జరిగింది. శత్రుండతి మిత్రుడవు, శివభక్తుడైనటువంటి వాడికి శత్రువు అనేవాడు ఉండడు. ఎందుకొరకు అంటే రిపుషట్కములను జయిస్తాడు శివభక్తుడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటటువంటి వాటిని జయించిన వారికి బాహ్యమైనటువంటి శత్రువులు ఉండరు.
కనుక శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా శివ శివ అని శివ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వారికి అది అమృతోపమానమవుతుందట విషము కూడా. కనుక శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమవు. శివ అనే 2 అక్షరాలని పఠిస్తూ ఉంటే శివ 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 అంటూ ఉంటే వసి 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 అవుతుంది. సర్వవశ్యకరమవు ఈ 2 అక్షరాలకు అనంతమైన శక్తి ఉన్నదమ్మా. కనుక పంచామృతములతో అభిషేకం చేసిన, నానావిధ ఫల రసాదుల చేత అభిషేకం చేసిన, గంగా తోయము చేత అభిషేకం చేసిన, శివ శివ అంటూ ఏ భక్తుడైతే మనస్సులో ఎలాంటి కోరిక లేకుండా ఆ పరమశివుడినే ధ్యానిస్తూ ఆ శివనామ మంత్రమునే జపిస్తూ అభిషేకం చేస్తారో వారిని అతడు తప్పకుండా అనుగ్రహించి సమస్త కోరికలు నెరవేర్చుతాడమ్మా. దీంట్లో ఏమాత్రము సందేహము లేదు. మరి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. వరంగల్ నుంచి కావేరి రాస్తున్నారు. శివుడు భస్మాన్ని ఎందుకు పూసుకుంటాడు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. భస్మము అంటే విభూతి, విభూతి అంటే ఐశ్వర్యం. విభూతిర్భూతిరైశ్వర్యం అణిమాదికమష్టద అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వసిత్వం చాష్టసిద్ధయ. అష్టసిద్ధులు విభూతిలో ఉంటాయి. విభూతికి అంత శక్తి ఉన్నది. కనుక భస్మధారి అయినటువంటి పరమశివుడు తాను భస్మాన్ని పూసుకుంటూ ఉంటాడు. విశేషంగా శ్మశాన వాటికలలో ఉంటాడు శివుడు అనుకుంటూ ఉంటారు. మరి అక్కడనే ఎందుకు ఉంటాడు అంటే చాలామంది అది అపవిత్రం అని అనుకుంటూ ఉంటారు. చూడమ్మా, ఈ జీవితము మానవ శరీరము శాశ్వతమైనటువంటిది కాదు. బంధాలు అన్నీ ఈ శరీరం ఉన్నంత వరకే బంధాలు ఉంటాయి. ఈ శరీరము వెళ్ళిపోగానే బంధాలన్నీ దూరం అవుతాయి. చివరికి శ్మశాన వాటికలో ఎవరు లేని సమయంలో రక్షిస్తూ ఉండేవారు ఎవరయ్యా అంటే పరమశివుడు. అక్కడ నీకంటూ మనకంటూ ఎవరు ఉండరు వెళ్ళిన తర్వాత. అదిగో అక్కడ ఆ భస్మము చాలా పవిత్రమైనటువంటిది అనే భావన చేత ఆయనకు భస్మాభిషేకం కూడా చేస్తారు. విభూతి అంటే ఐశ్వర్యం అని అర్థం. కనుక అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అనే అష్టసిద్ధులు ఆ భస్మంలో, ఆ విభూతిలో అవి నిక్షిప్తమై ఉంటాయి. కనుక ఐశ్వర్యకారకుడు కనుక పరమశివుడు ఈశ్వరుడైనాడు. ఒక భక్తుడు ఇలాగే ప్రశ్నిస్తుంటాడు, నీ దగ్గర లేవు అంటే నేనెందుకయ్యా నమ్ముతాను? నీ దగ్గర అన్నీ ఉన్నాయి. దివిజక్ష్మారుహ ధేనురత్న ఘనభూతి ప్రస్ఫురద్ రత్నసానువు నీవిల్లు. ఘనభూతి గొప్పనైన ఐశ్వర్యం. కల్పవృక్షము, కామధేనువు నీ వెండి కొండలో ఉంటాయ్యా. ఇంకా అరుణోరాశి కన్యా విభుండు విశేషార్చకుడింకా పాలసముద్రంలో జన్మించినటువంటి లక్ష్మీదేవిని తన భార్యగా స్వీకరించిన శ్రీ మహావిష్ణువు నీ ప్రథమ భక్తుడు. ఆయా యుగాలలో ద్వాపర యుగంలో సుదర్శన చక్రాన్ని కోరి సహస్ర సువర్ణ దళముల చేత పూజింపదలచి ఒక పుష్పము తక్కువైతే నేత్రకమలాన్ని సమర్పిస్తాడు శ్రీ మహావిష్ణువు అవతారములో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు సుదర్శన చక్రాన్ని కోరి. అంతెందుకు త్రేతాయుగములో శ్రీరామచంద్రుడిగా అవతరించినటువంటి శ్రీ మహావిష్ణువు అనేక చోట్ల కీసరగుట్ట మొదలుకొని కన్యాకుమారి వరకు రామలింగేశ్వర దేవాలయములో అని పేర్కొంటూ ఉన్నటువంటి ఆయా లింగములన్నీ శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటివి. కనుక నీ దగ్గర లేవు అంటే ఎవరయ్యా వినేది? కనుక నాకు అన్ని కోరికలు నెరవేర్చవలసిందే, నాకు ఇవ్వవలసిందే అంటాడు. లేమి నెవ్వడుపున్. లేమి అంటే నీ కరువు నీ దగ్గర లేదు అంటే ఎవరు నమ్ముతారు? కనుక అన్నీ ఉన్నాయి నీ దగ్గర. విభూతి నీ సొత్తు, విభూతి అంటేనే ఐశ్వర్యం. కనుక అన్నీ నీ దగ్గర ఉన్నాయ్యా, నాకు ప్రసాదించవలసిందే అనే భావన ఆ కవివరుని యొక్క ఆ కవితలో మనకు కనిపిస్తుంటుందమ్మా. కనుక భస్మం అంటే విభూతి, ఆ విభూతి ఐశ్వర్యం, ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడు. అందుకే ఆయన అందరికీ ఇచ్చేటటువంటి వాడు, స్వీకరించేవాడు కాదు. కనుక బొళాశంకరుడు ఆయన భక్తులందరి పాలభాగముపై 3 రేఖలు అనాది శాశ్వతం శాంతం
చైతన్యం చిత్స్వరూపకం చిద్భస్మ వృషభాకారం చిదంగం లింగధారణం అన్నారు. చక్కగా ఆ 3 రేఖలు విభూతి ధరించినట్టయితే శివుడు ప్రీతిపాత్రుడవుతాడు. కోరిన కోరికలన్నీ కూడా భక్తులకు నెరవేర్చుతాడమ్మా. అందుకే భస్మం అంటే ఆయనకు ప్రీతి, శివ భక్తులకు ఇంకా ఎక్కువగా ప్రీతి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషమ్మా. అఘటనాఘటన సమర్థుడైన ఆ పార్వతీశ్వరుడు సర్వదా ఆయురారోగ్యాలు అఖండ ఐశ్వర్యాలు సంప్రాప్తింపజేయాలని ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఓం స్వస్తి. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. శివతత్వాన్ని సంపూర్ణంగా మీరంతా కూడా అర్థం చేసుకున్నారు కదా. ఆ విధంగా భక్తితో శివనామస్మరణతో మీ జీవితాన్ని కూడా ధన్యం చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.